ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జైనూరులో జరిగిన యథార్థంపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. చాలా సూక్ష్మంగా గమనిస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు ఈ గొడవ అయింది, ఈ గొడవకు ప్రధాన కారణం ఏంటి, ఎవరిపైన అయితే దాడి జరిగిన మహిళకు ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, జరిగితే దాంట్లో ప్రధాన కారకులు ఎవరు అనే కోణంలో చాలా సీరియస్గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసిన వెంటనే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయనను ఇప్పటికే రిమైండ్ చేసి జైలుకు పంపిన పరిస్థితి. అయితే జరిగిన యథార్థంలో వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై వీడియో ఆధారిత గుర్తింపు చేస్తున్న పరిస్థితి. వీడియోల ద్వారా ఎవరెవరు ఈ అఫెన్స్లో పాల్గొన్నారనే కోణంలో ప్రధానంగా ఇటు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆదివాసులకు దగ్గరున్న ఒక ముఖ్యమైన అధికారిని నేరుగా జైనూరుకు తీసుకొచ్చినట్టయితే తెలిసింది. వారితో పాటు ముఖ్యమైన అధికారులు అంటే జిల్లా ఎస్పీలతో పాటు ఎక్స్పర్ట్స్ ప్రధానంగా అటు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని అంతా కూడా అదనపు డీజీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో ప్రధానంగా పూర్తి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు బందోబస్తు సంబంధించిన అంశాలు కావచ్చు, పెట్రోలింగ్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర పారామిలిటరీ బలగాలతో ఎక్కువగా గస్తీ కాస్తున్న పరిస్థితి. అయితే కొంతమేరకు జిల్లా కలెక్టర్ చెప్పిన విధానం ప్రకారం కొంత సడలింపు ఇచ్చిన పరిస్థితి. 8 నుండి 3 గంటల వరకు నిత్యావసర సరుకుల కోసం సడలింపు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడింది. పరిస్థితుల్లో భాగంగా ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా అల్లరి మూకలకు చాలా సీరియస్గా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి. అయితే దీంట్లో ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో ఎవరిని వదిలిపెట్టడం ఎట్టి పరిస్థితుల్లో ఇది భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి చాలా సీరియస్గా దీనిపై దర్యాప్తు చేస్తామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. ఇప్పటికే పూర్తిగా ఇటు ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు ప్రధానంగా అక్కడే ఉండి బందోబస్తు ఏర్పాటు చేస్తున్న, బందోబస్తు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా 144 సెక్షన్ యథావిధిగా ఉంది. కాకపోతే కొంత సడలింపు ఇచ్చిన పరిస్థితి నిత్యావసర సరుకుల కోసం. అదేవిధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొంత సడలింపు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడింది. 8 నుంచి 3 గంటల వరకు ఇటు సడలింపు ఇచ్చిన పరిస్థితి. పలు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా పునరుద్ధరించిన పరిస్థితి అయితే కనబడింది. ఇప్పటికీ ఇంటర్నెట్ సెంటర్లు ప్రారంభం కానీ, అంటే ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కానీ తిర్యాని కావచ్చు, జైనూరు కావచ్చు, వాంకిడి కావచ్చు, ఇలా పలు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. అక్కడక్కడ విద్యార్థులు వెంటనే ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలని తిర్యాని లాంటి మండల కేంద్రంలో ఆందోళన కూడా చేసిన పరిస్థితి కనబడింది. మొత్తం మీద ఓవరాల్గా జైనూరు అంశం చాలా సీరియస్గా ఇటు ప్రభుత్వంతో పాటు అధికారులు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇరు వర్గాలను కూర్చుండబెట్టి మాట్లాడించి సమన్వయం చేస్తూ సమస్య పరిష్కారం దిశగానైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉన్న పల్లెలకు ఇటువంటి అవాంఛనీయ యథార్థాలు జరగకుండా సీరియస్గా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టయితే తెలిసింది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.